నమస్తే, వెల్కమ్ టు డ్రీమ్ హోమ్. చిరు ఉద్యోగైనా, సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ అయినా, దుకాణదారుడైనా, వ్యాపారవేత్త అయినా సొంతిల్లు ప్రతి ఒక్కరి కల. అపార్ట్మెంట్లు, గేటెడ్ కమ్యూనిటీలు, ఇండిపెండెంట్ ఇల్లు, డూప్లెక్స్ విల్లాలు, ఫ్లాట్లు, ఫామ్ హౌస్లు ఎక్కడ కొనాలి, ఎలా కొనాలి అనే సందేహాలన్నీ తీర్చేందుకు డ్రీమ్ హోమ్ మీ ముందుకు వచ్చేసింది. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. గత 3 ఏళ్లతో పోలిస్తే పెరిగిన రిజిస్ట్రేషన్స్, రియాలిటీ రంగం భూమిపై నైట్ ఫ్రాంక్ రిపోర్ట్. హరిత ప్రాజెక్టులకు పెరుగుతోన్న డిమాండ్, ఓపెన్ స్పేస్ తో పాటు గ్రీనరీకి అధిక ప్రాధాన్యత. హైదరాబాద్ నగరంలో ఆఫీస్ స్పేస్ కు కొరత, కమర్షియల్ లీజింగ్ లో మాత్రం జోరు మీదున్న విశ్వనగరం. హైదరాబాద్ లో భారీగా పెరిగిన ఇంటి అద్దెలు, కొత్త ప్రాపర్టీల కొనుగోలుకు బయర్స్ ఆసక్తి. ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం పెద్ద సంఖ్యలో ప్రజలు నగరం బాట పట్టడంతో హైదరాబాద్ లో అద్దె ఇళ్లకు డిమాండ్ భారీగా పెరిగింది. సిటీలో తాత్కాలిక నివాసం ఏర్పాటు చేసుకున్న వారి సంఖ్య కూడా పెరుగుతుండటంతో హైదరాబాద్ లో అద్దెలు భారీగా పెరుగుతున్నాయి. ప్రధానంగా ఐటీ ఆధారిత సంస్థలు ఉన్న ఏరియాతో పాటు సమీపంలో ఉన్న ప్రాంతాల్లో ఇంటి అద్దెలు భారీగా ఉన్నాయి. నగరం బాట పట్టిన ప్రజలు. హైదరాబాద్ లో భారీగా పెరిగిన ఇంటి అద్దెలు. ఐటీ ఏరియాతో పాటు పరిసర ప్రాంతాల్లో భారీగా అద్దెలు. ఇల్లు ఖాళీ అయితే కొత్తగా చేరే వారికి పెరుగుతోన్న ఇంటి అద్దె. ఏటా 2 సార్లు ఇంటి అద్దె పెంచుతున్న ఓనర్లు. హైదరాబాద్ మహానగరంలో జీవనం ఖరీదైపోయింది. ధరల పెరుగుదల శాతం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఇందులో ముఖ్యమైనది ఇంటి అద్దె. గత కొన్నేళ్లుగా హైదరాబాద్ లో రెంట్స్ భారీగా పెరిగాయి. పనిచేసే ప్రదేశం దగ్గరగా ఉండే ప్రాంతాల్లో అయితే ఇంటి రెంట్స్ మరింత ఎక్కువగా ఉంటున్నాయి. ఎమ్యూనిటీస్ తో పాటు మెట్రో రైల్, రోడ్డు కనెక్టివిటీ ఉన్న ప్రాంతాల్లో రెంట్స్ అధికంగా ఉన్నాయి. అలాగే సిటీలో వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతాల్లో అంతకంతకు అద్దెలు పెరుగుతున్నాయి. ఏడాది పొడవునా చూస్తే అద్దె 12% వరకు పెరుగుతోందని ప్రాపర్టీ కన్సల్టెంట్ సంస్థ అనరాక్ తన తాజా రిపోర్టులో వెల్లడించింది. హైదరాబాద్ నగరంలో రెంటల్ వాల్యూస్ చాలా డిమాండ్ పెరుగుతుంది. రోజు రోజుకు డిమాండ్ పెరుగుతుంది. గేటెడ్ కమ్యూనిటీలో ఎక్కడ చూసినా కానీ హైదరాబాద్ వెస్ట్ జోన్లో, ఐటీకి దగ్గరలో, కోకాపేట దగ్గరలో, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ ఏ ఏరియాలు చూసినా కానీ హైయెస్ట్ రెంటల్స్ వస్తున్నాయి. 1,00,000 నుంచి 1,50,000 వరకు రెంటల్ పెట్టడానికి ఉన్నారు. ఎందుకంటే ఐటీ ఎంప్లాయ్మెంట్స్ అయితేంది, గ్లోబల్ మార్కెట్ కావడం వల్ల రెంటల్స్ వాల్యూస్ కూడా చాలా పెరుగుతున్నాయి. ఇన్ఫ్రాస్ట్రక్చర్కు దగ్గరలో కమ్యూనికేషన్, ఇది మన మెట్రో దగ్గరలో ఉంది. మెట్రో ఎటు పోయినా కానీ మెట్రో కనెక్టివిటీ ఉంది. ఎల్బీ నగర్ టు మియాపూర్, నాగోల్ టు హైటెక్ సిటీ అన్ని మెట్రో ఉండడం వల్ల ఎక్కడ చూసినా కానీ అపార్ట్మెంట్స్ రెంటల్స్ మినిమం 50,000 కన్నా ఎబోవ్ పెరుగుతున్నాయి, కానీ తక్కువ లేదు. అదే గేటెడ్ కమ్యూనిటీ అన్ని సౌకర్యాలు అయితే 1,00,000-1,50,000 రెంటల్ వాల్యూస్ వస్తున్నాయి. అందుకని కస్టమర్ ఈరోజు రెంటల్ వాల్యూ ఎందుకు కట్టాలి, ఓన్ హౌస్ తీసుకుంటే బాగుంటుంది, 3 BHKనో 4 BHKనో కన్వర్ట్ అవుతున్నారు. ఈ రోజు ప్రతి ఒక్కరు లగ్జరీ విల్లాస్కు, లగ్జరీ అపార్ట్మెంట్స్కి అలవాటు అయినారు. కాబట్టి ఈ రెంటల్ వాల్యూస్ని తగ్గించుకోవడానికి ఈఎంఐలో కన్వర్ట్ చేసుకొని ప్రతి ఒక్కళ్ళు ఓన్ హౌస్ కన్వర్ట్ చేసుకోవడానికి చూస్తున్నారు. హైదరాబాద్ మహానగరంలో 1000 SFTల్లో ఉన్న ఇళ్లకు అద్దె 10,000 నుంచి 20,000 రూపాయల వరకు ఉంది. అదే కమర్షియల్ ఏరియా లేదా ఐటీ ప్రాంతానికి సమీపంలో ఉంటే అదనంగా మరో 5 నుంచి 10,000 రూపాయల అద్దెను చెల్లించాలి. 1300 SFTల్లో ఉన్న ఇళ్లకు ఐటీ ఏరియాల్లో అయితే 50,000 రూపాయల వరకు రెంట్స్ ఉన్నాయని అనరాక్ తాజా రిపోర్టులో వెల్లడించింది. ఐటీ హబ్ కు సమీపంలో ఉన్న కోకాపేట్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ప్రాంతాల్లో కూడా అద్దెలు ఆకాశాన్నంటాయి. జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, ఫిలింనగర్ ప్రాంతాల్లో
1500 SFTలో ఉన్న ప్రాపర్టీలకు 58,000 రూపాయల వరకు అద్దెలు ఉన్నట్లు అనరాగ్ తెలిపింది. ఇక సిటీకి దూరంగా ఉన్న ప్రాంతాల్లో 10,000కు కాస్త అటూ ఇటూగా డబుల్ బెడ్రూమ్ రూమ్స్ రెంట్స్ ఉన్నాయి. హైదరాబాద్ లో రెంట్స్ పెరగడానికి ప్రధాన కారణం ఇక్కడ భారీగా ఉన్న ఉద్యోగ ఉపాధి అవకాశాలే అని ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. ఇప్పుడు రెంట్లు పెరగడంతో ఏమవుతుందంటే చాలా మంది ఒక ఆలోచనలో పడ్డారు. ఏంటంటే ఆ రెంట్కి ఇచ్చే డబ్బులేమో మనం ఈఎంఐకి కనిపిస్తే అది మన సొంత ఇంటికి ఇచ్చినట్టు ఉంటుంది కదా అని చెప్పేసి ఈ రెంట్లు పెరగడం వల్ల ఈఎంఐలు కూడా ఈఎంఐకి చెల్లిస్తే సరిపోతుంది కదా అని చెప్పేసి సేల్స్ కూడా పెరిగే అవకాశం ఎంతో ఉంది. ఇప్పుడు ఎందుకు రెంట్లు పెరుగుతున్నాయి అంటే చాలా మందికి ఇప్పుడు గేటెడ్ కమ్యూనిటీస్లో ఉందామని, లేకపోతే మెట్రోకి దగ్గర ఉందామని ఉన్నాయి. సో దానివి లిమిటెడ్ ఉన్నాయి. మనం ఎంత అనుకున్నా కానీ ఉన్న గేటెడ్ కమ్యూనిటీస్ లేకపోతే మెట్రో పక్కన ఉన్న అపార్ట్మెంట్స్ లేకపోతే ఆ ఏరియాస్లో ఉన్న అపార్ట్మెంట్స్ లిమిటెడ్ ఉన్నాయి. ఆ లిమిటెడ్ సప్లై డిమాండ్ మ్యాచ్ అవ్వకపోవడం వల్ల మీకు రెంట్లు బాగా పెరిగినట్టు అనిపిస్తున్నాయి అన్నమాట. సో ఈ రెంట్లు పెరగడం కూడా ఇండైరెక్ట్గా సేల్స్కి అది దోహదపడుతుంది. హైదరాబాద్కు వలసలు భారీగా పెరిగిపోవడంతో ఇళ్ల ధరలు పెరుగుతున్నాయని రియాల్టీ రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇంటి అద్దెలు చెల్లించే బదులు ఆ మొత్తంతో ఈఎంఐలు చెల్లిస్తూ ప్రాపర్టీలను కొనుగోలు చేసేవారి సంఖ్య కూడా ప్రస్తుతం పెరుగుతోంది. ఇంటి అద్దెలు భారీగా పెరుగుతూ ఉండడంతో బయ్యర్స్ కొత్త ప్రాపర్టీల కొనుగోలుపై ఆసక్తి చూపుతున్నారు. ఇప్పటికే సొంతిల్లు ఉన్న సెకండ్ ఇన్కమ్ కోసం రెండో ఇంటిని కొనుగోలు చేస్తున్నారు. దీంతో ప్రస్తుతం హైదరాబాద్ లో రియాల్టీ రంగం ఫుల్ జోష్ లో ఉందని ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. పోస్ట్ కోవిడ్ హైదరాబాద్ నగరంలో గ్రీన్ బిల్డింగ్ కాన్సెప్ట్ పెరుగుతోంది. కాస్త బడ్జెట్ ఎక్కువైనా చక్కని వెంటిలేషన్, స్వచ్ఛమైన గాలి, ఆహ్లాదకరమైన వాతావరణం ఉన్న ప్రాజెక్టుల వైపు మొగ్గు చూపుతున్నారు. దీంతో పాటు నిర్మాణ వ్యర్థాల వల్ల కాలుష్యం పెరిగిపోతుందన్న ఆందోళనలతో నిర్మాణ సంస్థలు సైతం హరిత భవనాల నిర్మాణం వైపు మొగ్గు చూపుతున్నాయి. ప్రకృతితో కలిసి అడుగులు వేసేలా తమ ప్రాజెక్టుల్లో పచ్చదనం నిండుగా ఉండేలా బిల్డర్లు ప్రాజెక్టులను డెవలప్ చేస్తున్నారు. కస్టమర్ల అభిరుచులకు అనుగుణంగా పర్యావరణ హిత నిర్మాణ ప్రాజెక్టుల్ని బిల్డర్లు ప్లాన్ చేస్తున్నారు. గ్రీన్ బిల్డింగ్ ప్రాజెక్టులకు పెరుగుతున్న డిమాండ్. పర్యావరణ హిత ప్రాజెక్టుల వైపు కొనుగోలుదారుల ఆసక్తి. కస్టమర్ల అభిరుచులకు అనుగుణంగా ప్రాజెక్టులు. హరిత భవనాలతో 40% కాలుష్య నివారణ. దేశంలో నిర్మాణ రంగం జోరు మీదుంది. ఆకాశమే హద్దుగా ఆకాశ హర్మ్యాలను నిర్మిస్తున్నారు. హైదరాబాద్ సహా అన్ని మెట్రో నగరాల్లో ప్రపంచ స్థాయి కార్యాలయాల భవనాలు నిర్మిస్తూ నిర్మాణ రంగంలో ప్రతి సంవత్సరం విస్తీర్ణం పెంచుకుంటూ పోతున్నారు. స్థానిక సంస్థలతో పాటు జాతీయ, అంతర్జాతీయ సంస్థలు పోటీపడి మరీ భారీ కట్టడాలను కడుతున్నాయి. రోజురోజుకు పెరుగుతున్న జనాభాకు తగ్గట్టుగా కార్యాలయాలు, గృహ అవసరాల మేరకు నిర్మాణాలు సైతం పెరుగుతున్నాయి. అయితే నిర్మాణ సమయంలో పెద్ద ఎత్తున కాలుష్య ఉద్గారాలు వెలువడుతూ ఉండడం ఆందోళన కలిగిస్తోంది. నగరాల్లో 40% కాలుష్యం రియల్ ఎస్టేట్, ఇన్ఫ్రా నుంచే వస్తోందని ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. నిర్మాణ సమయంలో ఒక రకమైన కాలుష్యం వెదజల్లుతూ ఉంటే భవనం పూర్తయి వినియోగంలోకి వచ్చాక ఏసీలు, విద్యుత్ వాడకం పెరుగుదలతో మరో రకమైన కాలుష్య ఉద్గారాలు వెలువడుతున్నాయి. వేసవితో సంబంధం లేకుండా ప్రస్తుతం ఇళ్లలో విద్యుత్ వినియోగం బాగా పెరిగిపోయింది. దీంతో కరెంటు బిల్లులు మరింతగా జేబుకు చిల్లు పెడుతున్నాయి. దీనిని తగ్గించేందుకు దేశవ్యాప్తంగా గ్రీన్ బిల్డింగ్ కాన్సెప్ట్ పై బిల్డర్లు మొగ్గు చూపుతున్నారు. వివిధ కార్పొరేట్ సంస్థలతో పాటు అనేక రెసిడెన్షియల్ ప్రాజెక్టులు గ్రీన్ బిల్డింగ్ సిస్టంలోనే నిర్మాణమవుతున్నాయి. ఇప్పటికే హైదరాబాద్ మహానగరంలో గ్రీన్ బిల్డింగ్ కోడ్ తో అనేక ప్రాజెక్టులు అందుబాటులోకి వచ్చాయి. ప్రైవేటు నిర్మాణ సంస్థలే కాకుండా ప్రభుత్వ రంగంలో చేపట్టిన నిర్మాణాలు సైతం గ్రీన్ బిల్డింగ్ కోడ్ రూల్స్ కు అనుగుణంగా ఉన్నాయి. అందులో తెలంగాణ సెక్రటరియేట్, పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్, హైదరాబాద్ మెట్రో స్టేషన్స్, టీ హబ్ వంటి అనేక నిర్మాణాలు గ్రీన్ బిల్డింగ్ కాన్సెప్ట్ తో చేపట్టారు. తెలంగాణలోని అన్ని ప్రాంతాల్లో గ్రీన్ బిల్డింగ్ కాన్సెప్ట్ ను మరింత పెంచేందుకు గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ IGBC కృషి చేస్తోంది.
దీనికోసం ప్రత్యేక కార్యాచరణ రూపొందించి విజయవంతంగా అమలు చేస్తోంది. గ్రీన్ బిల్డింగ్ ప్రాజెక్టుల కోసం అవసరమైన మెటీరియల్స్ ను అందుబాటులో ఉంచడం, కావలసిన సాంకేతిక టెక్నాలజీపై అవగాహన కల్పిస్తోంది ఐజీబీసీ. ఈ నిర్మాణాలతో ఇళ్లు సహజ సిద్ధంగా చల్లగా ఉండేలా, పగటిపూట లైట్లతో సంబంధం లేకుండా చక్కని వెంటిలేషన్ ఉంటుంది. దీంతో హైదరాబాద్ లో మై హోమ్ లాంటి సంస్థలు పూర్తి స్థాయిలో ప్రాజెక్టులన్నింటినీ హరిత భవన ప్రమాణాలతో నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాయి. వేగంగా డెవలప్ అవుతున్న హైదరాబాద్ భారీ అంతస్తుల భవనాలతో కాంక్రీట్ జంగల్గా మారింది. ఈ అభివృద్ధి ప్రజల జీవన ప్రమాణాలపై విపరీతమైన ప్రభావం చూపుతోంది. దీంతో గ్రీన్ బిల్డింగ్ కాన్సెప్ట్ ముందుకు వచ్చింది. కొత్తగా వస్తున్న ప్రాజెక్టులన్నీ ఓపెన్ స్పేస్ తో పాటు గ్రీనరీకి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నాయి. ఇలాంటి నిర్మాణాలతో విద్యుత్ భారీగా ఆదా కావడంతో పాటు ఆహ్లాదకరమైన వాతావరణంలో ఆరోగ్యంగా జీవించవచ్చని చెప్తున్నారు ఎక్స్పర్ట్స్. హైయెస్ట్ ఓపెన్ స్పేసు, తక్కువ పర్సంటేజ్లో కన్స్ట్రక్షన్. అందువల్ల గ్రీన్ ఏరియాకు ఫ్యూచర్లో రాబోయే రోజుల్లో చాలా డిమాండ్ ఉంటుంది. ఓపెన్ ఏరియాలో కూడా ఈరోజు ప్రతి ఒక్క కస్టమరు ఓపెన్ ఎక్కువ ప్లేస్ తీసుకుని తక్కువ కట్టుకుందాం, 1000 గజాలు 2000 గజాలు తీసుకొని ఒక 200లో కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. దానివల్ల ఏంటంటే వాళ్ళకు గ్రీన్ స్పేస్ని, గ్రీన్ బిల్డింగ్ ఎన్వైరన్మెంటు అందరికీ అవగాహన ఉంటుంది. అందువల్ల రాబోయే రోజుల్లో మాత్రం గ్రీన్ స్పేసు, గ్రీన్ బిల్డింగ్ కాన్సెప్టు ఫ్యూచర్లో బాగుంటుంది. కస్టమర్ ప్రైస్ హై ఉన్నా కానీ వాళ్ళకి ఓపెన్ స్పేస్ ఎక్కువ దొరుకుతుంది, గ్రీన్ కాన్సెప్ట్ ఎక్కువ ఉంది. కాబట్టి ప్రతి ఒక్క ఇన్వెస్టర్ కూడా ఈ ప్రైజింగ్ విషయంలో ఎలాంటి ప్రాబ్లం లేకుండా గ్రీన్ బిల్డింగ్ కాన్సెప్ట్ వాటికే మొగ్గు చూపుతున్నారు. సాధారణ నిర్మాణాలతో పోలిస్తే ధర కాస్త ఎక్కువగా ఉన్నప్పటికీ చక్కని ఆరోగ్యం కోసం గ్రీన్ బిల్డింగ్ కోడ్ ఉన్న ప్రాపర్టీలను కొనుగోలు చేయడం బెస్ట్ అని చెప్తున్నారు ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్. బిల్డింగ్ కి డెఫినెట్ గా ప్రైజెస్ ఒక 15 to 20% ఎక్కువ ఉంటుంది. దాని రీజన్ ఏంటంటే గ్రీన్ బిల్డింగ్స్ కి స్పేసెస్ ఎక్కువ వదలాలి. సో మీకు ఓవరాల్ ఏరియా తక్కువ వస్తుంది. గ్రీన్ కాన్సెప్ట్స్ కి కావాల్సిన వాతావరణం సెట్ చేయాలంటే కొంచెం ఖర్చు అవుతుంది. ఆ ఖర్చు అంతా ఇట్ విల్ ఎస్కలేట్ ద కాస్ట్ అన్నమాట. సో నార్మల్ బిల్డింగ్ కి గ్రీన్ బిల్డింగ్స్ కి ఖర్చు కొంచెం ఒక 10 to 20% ఎక్కువ ఉంటుంది. కానీ ఇవన్నీ ఉన్నా కానీ పీపుల్ ఆర్ డెఫినెట్లీ ప్రిఫరింగ్ గ్రీన్ బిల్డింగ్స్. ఎందుకంటే దే ఆర్ ఆల్ థింకింగ్ మనము ఉండేదేదో మనం మంచి గ్రీన్లో ఉంటే మన హెల్త్కి మంచిది, మన వాతావరణం మంచిగా ఉంటుందని చెప్పేసి గ్రీన్ బిల్డింగ్స్కి చాలా డిమాండ్ ఉంటుంది. కన్స్ట్రక్షన్ కు సంబంధించి భవనాలు, సామగ్రితో పాటు నిర్మాణ సామగ్రి తయారయ్యే విధానానికి ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ రేటింగ్ ఇస్తోంది. గ్రీన్ ప్రో ధృవీకరణ పొందిన 7000కు పైగా ఉత్పత్తుల వాడకంతో పర్యావరణ హితంగా ఉంటాయి. సోలార్ పవర్ ఏర్పాటుతో 100% కరెంట్ అవసరాలను తీర్చుకోగలిగితే నెట్ జీరో ఎనర్జీ అవుతుంది. ఇలాంటి ప్రాజెక్టులను ప్రోత్సహించేలా ప్రభుత్వం కూడా సానుకూల నిర్ణయాలు తీసుకునేందుకు రెడీ అవుతోంది. కమర్షియల్ యాక్టివిటీ భారీగా పెరుగుతోన్న హైదరాబాద్ ఆఫీస్ స్పేస్ కొరతతో ఇబ్బందులు పడుతోంది. జాతీయ, అంతర్జాతీయ సంస్థలు హైదరాబాద్ పై ఫోకస్ పెట్టడంతో ఆఫీస్ స్పేస్ కు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. దీంతో ఆఫీస్ స్పేస్ కు కొరత ఏర్పడిందని రియాలిటీ కన్సల్టెంట్ సంస్థ వెస్టియాన్ తమ తాజా రిపోర్టులో ప్రకటించింది. గత 6 నెలల్లో కమర్షియల్ ప్రాజెక్టుల నిర్మాణం 25% తగ్గిందని, ఓవరాల్ గా చూస్తే హైదరాబాద్ లో ఆఫీస్ లీజింగ్ శాతం భారీగా పెరిగిందని వెస్టియాన్ వెల్లడించింది. హైదరాబాద్ నగరంలో ఆఫీసు స్పేస్ కు కొరత. గత 6 నెలల్లో 25% తగ్గిన కమర్షియల్ నిర్మాణాలు. కమర్షియల్ లీజింగ్ లో జోరు మీదున్న హైదరాబాద్. కొత్త సంస్థల రాకతో ఆఫీసు స్పేస్ కు భారీగా పెరిగిన డిమాండ్. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరిగి హైదరాబాద్ మహానగరం శరవేగంగా విస్తరిస్తోంది. హైదరాబాద్ లో అనేక జాతీయ, అంతర్జాతీయ సంస్థలు తమ కార్యాలయాలను ఏర్పాటు చేస్తున్నాయి. దీంతో ప్రస్తుతం హైదరాబాద్ లో ఆఫీసు స్పేస్ కు భారీ డిమాండ్ ఏర్పడింది. అయితే డిమాండ్ కు అనుగుణంగా సప్లై లేకపోవడంతో ప్రస్తుతం హైదరాబాద్ లో కమర్షియల్ స్పేస్ లో కొరత అధికంగా ఉందని రియాలిటీ కన్సల్టెంట్ సంస్థ వెస్టియాన్ తమ తాజా రిపోర్టులో వెల్లడించింది. సెప్టెంబర్ త్రైమాసికంలో ఆఫీసు స్పేస్ నిర్మాణం భారీగా తగ్గినట్లు వెస్టియాన్ తెలిపింది. కమర్షియల్ స్పేస్ నిర్మాణం దాదాపు 25% తగ్గినట్టు అభిప్రాయపడింది.
ఇదే సమయంలో దేశంలోని 7 ప్రధాన నగరాల్లోనూ ఆఫీసు స్పేస్ నిర్మాణం మందగించినట్లు తెలిపింది. 7 నగరాల్లో ఆఫీసు స్పేస్ నిర్మాణంలో క్షీణత 4% ఉన్నట్లు వెస్టియన్ తెలిపింది. న్యూ ఆఫీసు స్పేస్ సప్లైలో ఢిల్లీ ఎన్సీఆర్ జోరు మీదుంది. ఢిల్లీ ఎన్సీఆర్ పరిధిలో 360% వృద్ధి ఉండగా చెన్నైలో 58%, బెంగళూరులో 33% వృద్ధి నమోదైంది. అలాగే ఆఫీసు స్పేస్ లీజింగ్ లో ఈ నగరాల్లో చక్కని పెరుగుదల నమోదైంది. అయితే మిగతా నగరాల్లో మాత్రం సరిపడా సప్లై లేకపోవడంతో ఆఫీసు స్పేస్ లో కొరత నమోదైంది. ఓవరాల్ గా చూస్తే దేశంలోని ప్రధాన నగరాల్లో లీజింగ్ లో మాత్రం 17% వృద్ధి నమోదైనట్లు వెస్టియన్ వెల్లడించింది. గత 4-5 years 10 years నుంచి చూసుకున్నా కానీ ఆఫీస్ స్పేస్, ఆఫీస్ రెంటల్స్, ఆఫీస్ స్పేస్ ఇన్వెస్ట్మెంట్ వాళ్ళకు చాలా మంచి ROI వస్తుంది. అందువలన ఆఫీస్ స్పేస్ అన్నది హైదరాబాద్లో ఎప్పటికీ డిమాండ్ ఉంటుంది. హైదరాబాద్ కన్స్ట్రక్షన్లో ఆఫీస్ స్పేస్, ఓపెన్ స్పేస్ అన్నది చాలా అది డిమాండింగ్ పోతుంది. కాబట్టి ఎక్కడ వేకెంట్ అన్నది లేదు. అంటే మినిమం ఎంత కావాలనో అలానే కన్స్ట్రక్షన్ కూడా ఉంది. ఇక ఆఫీసు స్పేస్ సప్లైలో వెనకబడ్డ హైదరాబాద్ లీజింగ్ లో మాత్రం దూసుకుపోతోందని వెస్టియన్ తమ రిపోర్టులో తెలిపింది. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది అన్ సీజన్ లో కమర్షియల్ నిర్మాణాలు తక్కువగా ఉండడమే దీనికి కారణమని వెల్లడించింది. అయితే ప్రస్తుతం కమర్షియల్ నిర్మాణాలు భారీగా పెరిగాయని ఇండస్ట్రీ వర్గాలు తెలిపాయి. సో నార్మల్ గానే ఎవ్రీ ఇయర్ జూలై టు సెప్టెంబర్ అంత ఆఫీస్ స్పేసుల్లో ఆక్యుపెన్సీ ఉండే అవకాశం ఉండదు. ఎందుకంటే ఆ టైంలో ఆ క్వార్టర్లో ఏ ఐటీ స్పేసులు కానీ ఆఫీస్ స్పేసులు కానీ తీసుకుందామని చూడరు. నవంబర్ నుంచి ఆఫీస్ స్పేసులు ఫిల్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఇంకోటి కాకుండా ఏంటంటే కంప్లీట్ అయ్యే బిల్డింగ్స్ నార్మల్గా గ్లోబల్ రెసిషన్ ఉండడం వల్ల కంప్లీట్ అయ్యే బిల్డింగ్స్ కూడా స్లోగా కంప్లీషన్ అవుతున్నాయి. అంటే ఏదైనా ఆఫీస్ లీజ్ కాకపోతే మనకు వచ్చే ఓవర్ హెడ్స్ అనుకోనో ఏదో బిల్డర్స్ మొత్తంగా కరెక్ట్గా ఫాస్ట్గా చేయట్లేదు. అంటే దాని ప్రకారం గ్లోబల్ రెసిషన్ ప్రకారం చేస్తున్నారు. సో దానివల్ల కూడా కొంచెం స్లో అవుతున్నది మార్కెట్లో. అందుబాటులోకి వచ్చిన ఆఫీసు స్పేస్ పర్సంటేజ్ తక్కువగా ఉన్నప్పటికీ ఓవరాల్ గా చూస్తే కమర్షియల్ స్పేస్ లీజింగ్ లో హైదరాబాద్ రారాజుగా ఉందని ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. విశ్వనగరంలో ఇళ్ల అమ్మకాలు జోరుమీదున్నాయి. అక్టోబర్లో హైదరాబాద్ తో పాటు రంగారెడ్డి, సంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాల్లో ఇళ్ల రిజిస్ట్రేషన్స్ అధికంగా ఉన్నాయని ప్రాపర్టీ కన్సల్టెంట్ నైట్ ఫ్రాంక్ ఇండియా ప్రకటించింది. కొత్త ప్రాపర్టీలతో పాటు సెకండ్ హ్యాండ్ ఇళ్ల అమ్మకాల రిజిస్ట్రేషన్స్ అక్టోబర్లో భారీగా పెరిగాయని నైట్ ఫ్రాంక్ ఇండియా తాజా రిపోర్టులో తెలిపింది. కొనుగోళ్లలో తగ్గేదిలే అంటున్న బయ్యర్. అక్టోబర్లో భారీగా పెరిగిన ప్రాపర్టీ రిజిస్ట్రేషన్. హైదరాబాద్ తో పాటు పరిసర జిల్లాల్లో పెరిగిన ప్రాపర్టీ విక్రయాలు. అక్టోబర్లో భారీ వృద్ధి నమోదైందన్న నైట్ ఫ్రాంక్ ఇండియా. ఫెస్టివల్ సీజన్ ఆఫర్స్ అక్టోబర్లో ప్రాపర్టీ సేల్స్ కు బూస్టింగ్ నిచ్చింది. దీంతో పాటు సెకండ్ హ్యాండ్ ప్రాపర్టీల కొనుగోళ్లు కూడా భారీగా పెరిగాయి. సెప్టెంబర్ తో పోలిస్తే అక్టోబర్లో ప్రాపర్టీ రిజిస్ట్రేషన్స్ 20% పెరిగాయని ప్రాపర్టీ కన్సల్టెన్సీ సంస్థ నైట్ ఫ్రాంక్ ఇండియా తమ తాజా రిపోర్టులో వెల్లడించింది. ప్రైమరీ అండ్ సెకండరీ మార్కెట్ రిజిస్ట్రేషన్స్ ను పరిగణలోనికి తీసుకున్న నైట్ ఫ్రాంక్ ఇండియా ఈ రిపోర్టును విడుదల చేసింది. హైదరాబాద్ లో రియాలిటీ రంగం నెమ్మదిస్తోంది అన్న వార్తల్లో నిజం లేదని, అక్టోబర్లో ప్రాపర్టీ సేల్స్ భారీగా నమోదయ్యాయని నైట్ ఫ్రాంక్ ఇండియా వెల్లడించింది. గత 3 ఏళ్లతో పోలిస్తే ఈ ఏడాది రిజిస్ట్రేషన్స్ సంఖ్య అధికంగా ఉందని తెలిపింది. 2022లో 56,000, 2023లో 58,000కు పైగా రిజిస్ట్రేషన్లు జరిగితే ఈ ఏడాది ఇప్పటి వరకు 65,000కు పైగా రిజిస్ట్రేషన్స్ జరిగాయని నైట్ ఫ్రాంక్ వెల్లడించింది. ఇక తెలంగాణలో అక్టోబర్ నెలకు సంబంధించి రిజిస్ట్రేషన్స్ వృద్ధి కేవలం 2% మాత్రమే నమోదు కాగా విలువ పరంగా చూస్తే 14%గా ఉందని నైట్ ఫ్రాంక్ వెల్లడించింది. ఇక హైదరాబాద్ లో అక్టోబర్లో ప్రాపర్టీల రిజిస్ట్రేషన్స్ 3,617 కోట్ల రూపాయలుగా నమోదైంది. గత ఏడాది ఇదే సమయంలో ప్రాపర్టీ రిజిస్ట్రేషన్స్ 3,175 కోట్ల రూపాయలుగా ఉన్నాయి.
ఏదేమైనా గత 3 ఏళ్లతో పోలిస్తే ఈ ఏడాది అమ్మకాల విలువ అధికంగా ఉందని మార్కెట్ ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. రియల్ ఎస్టేట్ హైదరాబాద్ ఒక బ్రాండ్ ఇమేజ్, ఒక హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ని ఖరాబ్ చేయడానికి చేస్తున్న ప్రచారమే తప్ప రియల్గా చూస్తే మాత్రం హైదరాబాద్ రియల్ ఎస్టేట్ అన్నది మెట్రో సిటీలో ఇండియాలో 6 మెట్రో సిటీలలో హైదరాబాద్ ఈరోజు నెంబర్ 1 ఉందని చెప్పి నైట్ ఫ్రాంక్ ఇండియా ప్రకటించింది. ఈ నైట్ ఫ్రాంక్ ఇండియా సంస్థ ప్రకటించిన ప్రకారము హైదరాబాద్ మరో భూమి రావడానికి చాలా ఆస్కారం ఉంది. అందులో ఈ యొక్క ప్రచారానికి, గ్లోబల్ ప్రచారం చేస్తున్న రియల్ ఎస్టేట్ తగ్గిందన్న ప్రచారానికి వాస్తవానికి రియల్ ఎస్టేట్ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్కు పోలిస్తే మీకే తెలుస్తుంది. అందుకని ఇది హైదరాబాద్ యొక్క బ్రాండ్ ఇమేజ్ ఎప్పుడు ఎవరు తగ్గించలేరు. హైదరాబాద్లో భూమి ఎప్పటికీ ఉంటుంది. ఇక ఈ మధ్య కాలంలో 50 లక్షల నుంచి కోటి రూపాయల ధరల శ్రేణిలో ప్రాపర్టీ విక్రయాలు భారీగా పెరిగాయి. ఈ విభాగంలో అక్టోబర్లో 17% వృద్ధి నమోదైంది. ఇక కోటి రూపాయలకు పైగా ధర ఉన్న ప్రాపర్టీ విక్రయాలు 36% వృద్ధి చెందాయి. 50 లక్షల రూపాయల కంటే తక్కువ విలువన్న ఇళ్ల అమ్మకాల్లో మాత్రం 9% క్షీణత నమోదైంది. హైదరాబాద్ నగరంలో లగ్జరీ ఇళ్లపై కొనుగోలుదారులు ఆసక్తి చూపుతున్నారని ఈ రిపోర్టుతో వెల్లడైందని రియాల్టీ రంగ నిపుణులు చెప్తున్నారు. లక్షన్నరను హౌస్ హోల్డ్ ఇన్కమ్ ఉన్న వాళ్ళు కూడా 50 లక్షల ఇల్లుకు పోతున్నారు. ఎందుకంటే మనకు వాళ్ళు కొనేదేదో ఇది లైఫ్ టైం ఆపర్చునిటీ, ఈ లైఫ్ టైంగా చూస్తున్నారు. అది కొనేదేదో మంచిది కొందాము, పెద్దది కొందాము అనే ఆలోచనలో అందరూ అలాంటి ఇల్లులను ప్రిఫర్ చేస్తున్నారు. ఈ 50 లక్షల ఇల్లు అంటే ఏముంటాయి అంటే డెఫినెట్గా 1000 to 2000 స్క్వేర్ ఫీట్ మధ్యలో ఉండే ఇల్లులే ఉంటాయి. అంటే 3 బెడ్రూమ్వి ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నాం. మేము కట్టే ప్రాజెక్ట్స్లో కూడా చూస్తున్నాము 2 బెడ్రూమ్ కంటే 3 బెడ్రూమ్ ఎక్కువగా పోతున్నాయి. సో అందరికీ ఇప్పుడు ఏంటంటే ఇల్లు అనేది ఒక వన్ టైం ఇన్వెస్ట్మెంట్. ఇల్లు వన్ టైం ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు కొంచెం కష్టపడి పెద్దదే కొనుక్కుందాము, దాంతో మనకి ఎలాంటి ప్రాబ్లం ఉండకుండా ఉంటుంది ఫ్యూచర్లో అని చెప్పేసి ఆ ఇండ్ల నిర్మాణాలు, ఆ ఇళ్ళ సేల్స్ ఎక్కువ అవుతున్నాయి. ప్రస్తుతం 1000 నుంచి 2000 ఎస్ఎఫ్టీ విస్తీర్ణంలో ఉన్న ప్రాపర్టీలకు చక్కని డిమాండ్ ఉంది. ఈ సెగ్మెంట్ లో సేల్స్ దాదాపు 70% పెరిగాయి. ఏదేమైనా రియాల్టీ రంగం నెమ్మదిస్తోందని జోరుగా ప్రచారం జరుగుతున్నప్పటికీ సేల్స్ మాత్రం జోరు మీదున్నాయని రియాల్టీ ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. ఇది వారం డ్రీమ్ హోమ్. మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ తో వచ్చే వారం మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ 10 TV.